పరమ వేస్ట్ డాక్టర్. గ్యాస్ ప్రాబ్లమ్ ఉందని వెళ్తే టాబ్లెట్స్ రాస్తున్నాడు. వాడినన్ని రోజులు తగ్గుతుంది కానీ మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. డాక్టర్ని మార్చేయాలి. ఇలా మీకు అనిపించడమో లేదంటే ఆల్రెడీ డాక్టర్ని మార్చేయడమో చేశారా? అయితే రీల్ మీకోసమే. డాక్టర్ని మారుస్తారు కానీ మీ డైట్ కానీ మీ లైఫ్ స్టైల్ని మాత్రం మార్చరు. ఒకటి, హడావిడిగా గబగబా ఫాస్ట్గా తినేస్తారు. ఇలా చేసినప్పుడు ఫుడ్తో పాటు పొట్టలోకి గ్యాస్ కూడా పోతుంది కదా. ఆ పోయిన గ్యాస్ ఏం చేయాలి? అది మళ్ళీ బయటికే కదా రావాలి. తేపు రూపంలో బేగు రూపంలో బయటికి వచ్చేస్తుంది. రెండవది, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ తింటారు. పక్కనే థమ్స్అప్, స్ప్రైట్, సోడానో తాగుతారు. అలానే స్ట్రాట్ తో ఫ్రూట్ జ్యూస్ ఏదో తాగుతారు. గ్యాస్ లోపలికి పోతుంది కదా. ఆ పోయిన గ్యాస్ మళ్ళీ అదే కదా బయటికి రావాల్సిందే కదా. తేపు రూపంలోనే వచ్చేస్తుంది బయటికి. మూడవది, మన స్టమక్ ఏమో లిమిటెడ్ ఎడిషన్ చిన్న బ్యాగ్, కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీతో కుక్కి నింపేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు స్టమక్ దాన్ని డైజెస్ట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అలా ఇబ్బంది పడుతూ డైజెస్ట్ చేస్తున్న స్టమక్ దాని ఇబ్బందిని గ్యాస్ రూపంలో తెలియజేస్తుంది. నాలుగవది, షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము. మన డైజెస్టివ్ సిస్టమ్ అరిగించకుండా మిగిలిపోయిన షుగర్స్ మన పేగుల్లోని గట్ మైక్రోబయోమ్ కి ఆహారంగా మారుతాయి. అలా గట్ మైక్రోబయోమ్ తీసుకున్న ఫుడ్ నుంచి విడుదలైన గ్యాసెస్ మనకి బ్లోటింగ్ లాగా కింది నుంచి ఎక్సెస్ గ్యాస్ లాగా పోతుంది. ఫిఫ్త్, యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడేస్తున్నాము. దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా అనే పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి గట్ డిస్బయోసిస్ అంటారు. గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, గట్ డిస్బయోసిస్ వస్తుంది. దీనివల్ల చెడు బ్యాక్టీరియా నుంచి ఎక్కువ గ్యాసెస్ విడుదలవడం, అదే మనకి గ్యాస్ లాగా కింది నుంచి ఫ్లేటస్ లాగా పోతుంది. మరి గ్యాస్ ప్రాబ్లం తగ్గాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఫుడ్ ని శ్రద్ధగా ఫోకస్ పెట్టి నిదానంగా తినండి. తినేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, థమ్స్అప్, స్ప్రైట్ లాంటి సోడా ఉన్న పదార్థాలు తీసుకోవడం కానీ, స్ట్రా కానీ యూజ్ చేయకండి. సెకండ్, ఎక్కువ మోతాదులో ఫుడ్ ఒకేసారి తీసుకోకుండా విడతల వారీగా కొద్దిగా డివైడ్ చేసి తీసుకోండి. థర్డ్, షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్ని తగ్గించేసేయండి. ఫోర్త్, యాంటీబయాటిక్స్ని మీ డాక్టర్ చెప్పినన్ని రోజులు మాత్రమే వాడండి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నన్ను ఫాలో చేయండి. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్న మీ ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి అండ్ రీల్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.